హాయ్ అండి. ఈరోజు గ్రూప్ 2 కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇంతవరకి మనం చెప్పుకున్నవేటంటే, బయోడైవర్సిటీలో భాగంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగరీస్ చూసాం. దాని కంటిన్యూషన్ ఇప్పుడు చూస్తున్నాం. ఇందులో మనం ఏంటంటే, ఈ యొక్క స్పీసీస్ గురించి చూస్తామనమాట. జాతుల గురించి, జీవ జాతుల గురించనమాట. జాతులనేటటువంటివి మనకి చాలా రకాలుగా ఉంటాయి. అవి మనకి ఎండమిక్ అంటాము. అలాగే ఎండేంజర్డ్ అంటాము. అలాగే ఎక్స్టింక్ట్ స్పీసీస్ అని అంటామనమాట. అంటే ఫస్ట్‌ది మనకి ఎండమిక్ స్పీసీస్ అంటాం. ఈ యొక్క ఎండమిక్ స్పీసీస్ అంటే ఏంటంటే స్థానిక జాతులు లేదా మనం స్థానీయ జాతులు అని అంటామనమాట. అంటే ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. అక్కడే ఇవి ఉంటాయన్నమాట. ఇంకొక ప్రాంతానికి పరిమితం కావు, ఉండవు. అటువంటి వాటిని మనం ఎండమిక్ స్పీసీస్ లేదా స్థానీయ జాతులని అనొచ్చనమాట. ఉదాహరణకి మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నామనుకోండి. న్యూజిలాండ్‌లో మనకి కివి అనేది ఉంటుంది. అలాగే కంగారో. ఆస్ట్రేలియాకి మనకేముంటుంది? కంగారో ఉంటుంది. అలా అవి ఒక స్థానానికి మాత్రమే, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటాయన్నమాట. అలాగే మనం చూసుకుంటే ఇంకా పాండా, జైంట్ పాండా మనకి ఎక్కడుంటుంది ఇవి? చైనాలో ఉంటాయి. ఇవన్నీ ప్రపంచానికి సంబంధించినటువంటిది. అలాగే ఈ స్థానీయ జాతులకి ఉదాహరణగా మనము మన భారతదేశం నుంచి చెప్పుకుంటే స్థానీయ జాతులకి చాలా ఉంటాయి. ఇవన్నీ మనకి స్థానీయ జాతులనమాట. ఈ యొక్క మేక అవ్వచ్చు, అలాగే మనకి నల్లటి కుందేళ్ళవ్వచ్చు, అలాగే ఈ యొక్క తాబేళ్ళవ్వచ్చు. ఇవన్నీ, ఇవన్నీ కూడా స్థానిక జాతుల కింద మనం చెప్పుకోవచ్చనమాట. ఏంటేంటి నీలగిరి థార్ ఫస్ట్ డయాగ్రామ్ చూసాం. నీలగిరి థార్ ఇదనమాట. ఈ నీలగిరి తారు మనకి ఇది. ఇది ఎక్కడ మనకు ఉంటుంది? స్థానికంగా ఉంటుంది ఈ నీలగిరి తారు అంటే మనకి ఈ నీలగిరి తారు ఎక్కడుంటుంది? మనకి పశ్చిమ కనుమల్లో ఉంటుందనమాట. ఇదంతా మనం దక్షిణ భారతదేశం అనుకుంటే, ఈ నీలగిరి తారు అనేటటువంటిది ఎక్కువగా మనకి వెస్టర్న్ ఘాట్స్‌లో మనకి కనిపిస్తుంది ఇక్కడ ఈ ప్రాంతంలో. ముఖ్యంగా మనకి పశ్చిమ కనుమల్లో మనకి కేరళను, అలాగే తమిళనాడు అక్కడ కూడా కనిపిస్తుందనమాట. ఈ నీలగిరి తార్ అనేటటువంటిది. అలాగే లైన్ టైడ్ మాక్యూ చూసాం ఇప్పుడే. ఆ తర్వాత డయాగ్రామే లైన్ టైడ్. మనకి ఇదేంటి సింహపు తోక కోతి కలగని ఉంటుందనమాట. ఇది కూడా మనకి ఎక్కడ కనిపిస్తుంది ఎక్కువ? ఈ యొక్క మొత్తం పశ్చిమ కనుమల్లో మనకు కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా మనకి ఎండమిక్. ఇవన్నీ మనకేంటి? ఎండమిక్ స్పీసీస్ కింద మనం చెప్పుకోవచ్చు. స్థానిక జాతులు అనేసి. అలాగే రెడ్ శాండర్స్ ఎక్కడ దొరుకుతుంది మనకి ఎర్రచందనం? ఆంధ్రప్రదేశ్‌లో దొరుకుతుంది. ముఖ్యంగా ఇక్కడే ఉంటుంది. ప్రపంచంలో మరెక్కడ దొరకనటువంటిది మనకి ఈ యొక్క శేషాచలం కొండల్లో దొరుకుతుంది. రెడ్ శాండర్స్ ముఖ్యంగా ఎర్రచందనం గుర్తుంచుకోవాలి. విత్ రెస్పెక్ట్ టు ఏపీ. మనం గుర్తుంచుకోవాలి. నీలగిరి థార్ పశ్చిమ కనుమల్లోని చూస్తాము. సింహపు తోకకోతి పశ్చిమ కనుమల్లో చూస్తాము. అలాగే పర్పుల్ ఫ్రాగ్ ఊదా రంగు అనేటటువంటిది కొంచెం మనకి ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ కనిపిస్తుంది ఈ జాతి? పశ్చిమలోన, కనుమల్లోన, అలాగే కేరళలో. ఇది ఇంపార్టెంట్ మళ్ళీ. జార్డాన్స్ కార్సర్ ఇది ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రిపుల్ స్టార్ మనం వేసుకోవచ్చు ఇది. శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో మనకుంటుంది. ఎక్కడంటే అది ఆంధ్రప్రదేశ్‌లో ఈ శాంక్చురీలో ఉంటుందనమాట. ఎక్కడ? శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో మనకి జార్డాన్స్ కార్సర్ ఇది మనకి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్ కింద మనం చెప్పొచ్చనమాట. జాతి అంతరించిపోవడానికి రెడీగా ఉన్న జాతి కింద మనం చెప్పొచ్చు. ఇది ఎక్కడ కనిపిస్తుందంటే మనకి ఎక్కడ స్థానియ జాతి అంటే ఇది మనకి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యం అని మనం చెప్పొచ్చనమాట. ఇంపార్టెంట్. అలాగే ఇంకొకటి ఇదొక జాతి మొక్క సైకస్ బెడ్డోమి.
ఇది కూడా మనకి శేషాచలం కొండల్లో లభిస్తుంది. ఈ యొక్క జాతి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి ఒక 2 చూసాం. స్థానీయంగా జర్డాన్ స్కోర్సర్ అనేటటువంటిది. అలాగే ఇది ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో ఉందిది. అలాగే ఇంకొకటి ఏది చూసాం? ఏంటి ఈ జోర్డాన్ కోర్సర్ అంటే ఏమి కాదు. ఇది ఒక పక్షి అనమాట. జోర్డాన్ కోర్సర్ అనేటటువంటిది శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో మనకుంది. అలాగే ఇది మనకొక నిశాచర పక్షిగా మనం చెప్పొచ్చనమాట. నిశాచర పక్షిగా చెప్పొచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ లంక మల్లేశ్వర అభయారణ్యంలో అయితే మనకి ఉందని గుర్తుంచుకోవాలి. అలాగే రెండోదేంటి సైకాస్ బెర్డోమ్ ఇది ఎక్కడుంది? ఈ యొక్క కొండల్లో మనకి లభిస్తుంది. శేషాచలం కొండల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇక్కడ మనకి ఇది లభిస్తుందనమాట. గుర్తుంచుకోవడానికి మనం ట్రై చేయాలి. అలాగే ఇంకా మన ఇవన్నీ ఎగ్జాంపుల్స్ దేని కింద చెప్పుకోవచ్చు ఇంతవరకి? ఎండమిక్, ఎండమిక్ ఎండమిక్ స్పీసీస్ కింద చెప్పుకోవచ్చు. స్థానియ జాతుల కింద. అంటే ఆ ప్రాంతంలోనే దొరుకుతాయి. అవి గూడా ఏ పొజిషన్‌లో ఉన్నాయో కూడా చెప్పుకున్నాం. అలాగే ఇంకా ఎండమిక్ ఇంకా చెప్పుకోవాలంటే మనకి ఈ యొక్క ఎండమిక్ దాంట్లోనే ఇండియాకి సంబంధించి, ఇండియాకి సంబంధించి ఈ యొక్క స్థానియ జాతులు మనం చెప్పుకుంటే ఏషియాటిక్ లైన్. ఈ యొక్క ఏషియాటిక్ లైన్ మనకెక్కడ దొరుకుతుంది? లభిస్తుంది లేదా ప్రాంతంలో సంచరిస్తుందంటే గుజరాత్‌లో మనకి ఉంటుంది. అలాగే లైన్ టైల్డ్ మాక్యూ వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పుకున్నాం కదా స్పీసీస్. అలాగే షాంఘై డీర్ మణిపూర్‌లో మనకి కనిపిస్తుందనమాట. స్థానియ జాతి ఇది. అలాగే షాంఘై డీర్ ఇది మనకి మణిపూర్‌లో మనకి కనిపిస్తుంది. ఇంపార్టెంట్ మణిపూర్. అలాగే పర్పుల్ ఫాగ్ చూసాం. అది మనకి వెస్టర్న్ ఘాట్స్‌లో ఉంటుంది. అలాగే స్క్విరల్, గ్లైన్ స్క్విరల్ ఉడత ఇది మనకి మధ్యప్రదేశ్‌లో కనిపిస్తుందనమాట. ఏది? గెయింట్ స్క్విరల్ మనకిది ఎక్కడ దొరుకుతుందంటే లభిస్తుంది లేదా తిరుగుతుంది. ఏ ప్రాంతంలో అంటే మధ్యప్రదేశ్‌లో తిరుగుతుంది. ఇవన్నీ మనకి ఎండమిక్ స్పీసీస్ కింద చెప్పుకోవచ్చు మనం. అయితే మరి ఎండేంజర్డ్ అంతరించిపోయేటటువంటి ప్రమాదం ఉన్న జీవులు లేదా జీవజాతులు లేదా వృక్షాలకు సంబంధించినవి ఏవైనా ఉన్నాయా అంటే ఎండేంజర్డ్ సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనం చూడండి ఇవన్నీ ఎండేంజర్డ్ అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాయి. పులులు, సింహాలు, ఎలిఫెంట్, ఏనుగులు అలాగే ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి. ఓకేనా? క్రొకోడైల్స్ ఇవన్నీ గూడా మనకి అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాయి. ఈ జాతులన్నీ కూడా మనకి గుర్తించుకోవడానికి ట్రై చేయాలి. ఏంటి? బెంగాల్ టైగర్, బెంగాల్ పులి ఎక్కడ మనకు కనిపిస్తుంటుంది? మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్‌లో మనకి లభిస్తుంది. దొరుకుతుంది, తిరుగుతుంది. ఏషియన్ ఎలిఫెంట్ ఇది ఎక్కడ? ఆసియా ఏనుగు. కర్ణాటక, కేరళ, అస్సాం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ రాజస్థాన్, గుజరాత్. అలాగే గంగా నది డాల్ఫిన్ పైన చూసాం కదా! ఎక్కడ? గంగా బ్రహ్మపుత్ర ఆ ప్రాంతంలో మనకి కనిపిస్తుంది. అలాగే భారతీయ పాంగోలియన్ మాక్సిమం అన్ని అడవుల్లోనూ మనకి అది కనిపిస్తుంది. పాంగోలియన్ అనేటటువంటి జీవి. అలాగే మనకి ఘరియల్ ఎక్కడ? చంబల్ నది దగ్గర గంగా పరివాహక ప్రాంతం దగ్గర మనకి ఘరియల్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుందన్నమాట. సంచరిస్తూ ఉంటుంది. ఇవి కాస్తో కూస్తో ఉన్నాయి. తరువాత ఇవి అంతరించిపోతాయన్నమాట. అంటే చాలా తక్కువగా ఉన్నాయి. 7-10 లేదా నంబర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్సే మనకు ఉన్నాయన్నమాట. అది మనం గుర్తుంచుకోవాలి. తరువాత లిస్ట్‌లో రెడీగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఐయూసీఎన్ లిస్ట్‌లో మనకైతే ఇవి ఉన్నాయి. కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం మన పైన ఉందన్నమాట. ఇవన్నీ ఏంటి? ఎండేంజర్డ్ అన్నమాట. ఇప్పుడు ఎక్స్‌టెంట్.
అలాగే ఎండేంజర్డ్ అంటే ప్రమాదంలో ఉన్నాయని, అంతరించిపోయేటటువంటి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే అంతరించిపోయే ప్రమాదం. ఇప్పుడు అన్నీ చెప్పుకున్నవన్నీ అవే. అలాగే ఎండేంజర్డ్ అంటే క్రిటికల్‌తో పోల్చుకుంటే తక్కువనమాట వాటికి. ఇవైతే చాలా డేంజర్‌లో ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా! అవన్నీ పక్షులన్నీ ఇవి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఘేర్, అలాగే ఈ యొక్క పర్పుల్, అలాగే ఈ యొక్క పక్షి, ఇవన్నీ గూడా మనకేటి థార్, అలాగే ఎలిఫాంట్స్, అలాగే ఈ పక్షి, ఇవన్నీ గూడా మనకి ఇవన్నీ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనమాట. ఇవి ఇంపార్టెంట్. ఇంతకుముందు చూసినవి ఎండేంజర్డ్, ఇవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనమాట. ఇవైతే పదుల సంఖ్యలో ఉన్నాయి. అవి పర్వాలేదు కొంచెం బానే ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్ మనకి. వైట్ ట్రంప్డ్ వల్చర్ పైన చూసాం కదా! రాబందుల్ని పైన చూసాం కదా! అటువంటివన్నమాట. ఇవి ఉత్తర, మధ్య భారతదేశంలో ఉన్నాయి. ఈ యొక్క రాబందులన్నీ కూడా మనకి. ఈ రాబందులనేటటువంటివి ఎక్కడ ఉన్నాయి? ఉత్తర అవన్నీ ఉత్తర, మధ్య భారతదేశంలో ఉన్నాయి. క్రిటికల్లీ ఎండేంజర్డ్ చాలా తక్కువున్నాయన్నమాట. అందుకే వీటన్నిట్లి మీద మనం ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసుకున్నాం. ఒక్కొక్క ప్రాజెక్ట్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. మనకి మ్యాచింగ్ ఇచ్చేస్తాడనమాట. ఇవతల ప్రాజెక్ట్స్ ఇచ్చేస్తాడు, నంబర్స్ ఇస్తాడు. అది ఇంపార్టెంట్. అక్కడ ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ వైట్ రంప్డ్ వల్చర్ చూసాం కదా! తర్వాత రెండోది కాశ్మీర్ స్టాగ్. దీన్నే మనం హ్యాంగ్యుల్ అంటాం. అంటే ఇది ఎక్కడుంది? జమ్మూ కాశ్మీర్‌లో దాచిగమ్ జాతీయ ఉద్యానవనంలో మనకుందనమాట. ఏది? హ్యాంగ్యుల్ కాశ్మీర్ స్టాగ్ అంటాం. అలాగే అస్సాంకి సంబంధించినటువంటిది జీవి. ఇది పిగ్మీ హాగ్ అంటాం. అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కనిపిస్తుంది. ఫారెస్ట్ ఔలెట్ అంటాం. అలాగే మలబార్ సివెచ్ పశ్చిమ కనుమల్లో ఉంటుంది. ఇండియన్ వల్చర్ ఉత్తర భారతదేశం ఇప్పుడు చెప్పుకున్నాం కదా! ఇవన్నీ గూడా ఏంటి క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్‌లో మనకున్నాయన్నమాట. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. విత్ రెస్పెక్ట్ టు ఇండియా, విత్ రెస్పెక్ట్ టు ఏపీ మనం చూసుకోవాలి. అలాగే మొక్కల గురించి చూసుకుంటే ఇవన్నీ మొక్కలు గుర్తుంచుకోండి. ఇవంటి మొక్కలనమాట. ఓకేనా? పింక్ అలాగే ఇవన్నీ, ఇవన్నీ గూడా మనకి ఎండేంజర్డ్ అనమాట. ఓకేనా? ఆ ఒక్కొక్క పేరు కిందుంటాయి. ఇవన్నీ చెప్పుకుందాం. చూడండి. రెడ్ శాండర్స్ ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ ప్రాంతం. శేషాచలం కొండలు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. నీల, నీల కురించి ఎక్కడుంది మనకి? నీల కురించి మనకి పశ్చిమ కనుమల్లో ఉన్నాయన్నమాట. అలాగే సైకస్ బెర్దోమిని ఇందాక చూసాం కదా! సైకస్ బెర్దోమియా ఏటి మొక్క? ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఫోకస్ చేయాలి మనం. ఇంపార్టెంట్. సైకస్ బెర్దోమియా అలాగే రెడ్ శాండర్స్ గుర్తుంచుకోవాలి. అలాగే పిక్చర్ ప్లాంట్ మేఘాలయలో ఉంది. అలాగే షిరోయి లిల్లీ మణిపూర్‌లో ఉంది. ఇవన్నీ గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మనం గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. ఆల్రెడీ అంతరించిపోయినాయి. ఇవి ఒక్కటి కూడా లేవనమాట. అటువంటివేవో చూద్దాం. దాన్ని మనం ఎక్స్‌టింక్ట్ జాతి అని చెప్పుకున్నాం. గత ఎకాలజీ, ఎకోసిస్టమ్ ఈ చాప్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ యొక్క ట్రిపుల్ ఈ గురించి మనం చెప్పుకున్నాం. ఎండేంజర్డ్, ఎండమిక్, ఎండేంజర్డ్, ఎక్స్‌టింక్ట్ గురించి చాలా సార్లు మనం చెప్పుకున్నాం. అవే ఇక్కడ డిస్కషన్ అనేటటువంటిది చేస్తున్నాం. ఇవన్నీ ఆల్రెడీ అంతరించిపోయాయన్నమాట. మరి ఒక్కటి కూడా లేవు. ఈ పక్షులు అవ్వచ్చు, బాతులు, అలాగే ఈ యొక్క ఊలి అంటాం. అలాగే ప్యాసింజర్ పీజియన్ ఇవన్నీ కూడా అంతరించిపోనాయన్నమాట. ఈ యొక్క చూస్తే మనకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి. ఇండియన్ చీతా ఇవి మనకు లేవు. భారతదేశంలో అయితే అడవుల్లో అయితే అంతరించిపోనాయి. ప్రస్తుతం అయితే పునఃప్రవేశం జరుగుతుంది. ఎందుకంటే మోదీ గారైతే మనకి 3 ప్రాంతాలు ఆఫ్రికా ఖండం నుంచి 3 ప్రాంతాల నుంచి అయితే వీటిల్ని దిగుమతి చేసుకుంటున్నాం మనం. మొట్టమొదటిసారిగా సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నాం. కూను అక్కడైతే ప్రవేశపెట్టాం ఆ యొక్క పార్క్‌లో. అలాగే ఆఫ్రికా ఖండంలో సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చుకున్నాం. ఆ తర్వాత నైజీరియా నుంచి తెచ్చాము. నైజీరియా కొన్ని చనిపోయాయి చీతాస్. వాటి యొక్క ముందైతే క్వారంటైన్‌లో పెట్టాము. తర్వాత కొన్నైతే చనిపోయాయి.
మొత్తానికి ఇప్పుడు పర్వాలేదు. ఒక మంచి నంబరయితే కనిపిస్తుంది. నైజీరియా నుంచి తెచ్చుకున్నాము. రీసెంట్‌గా మొన్న బోత్స్వానా నుంచి తెచ్చుకున్నాం. బోత్స్వానా. ఇవన్నీ కూడా ఆఫ్రికా ఖండాల నుంచే ఉండేటటువంటి దేశాలు. నైజీరియా అవ్వచ్చు, అలాగే సౌత్ ఆఫ్రికా అవ్వచ్చు, బోత్స్వానా అవ్వచ్చు. ఈ మూడిట్ల నుంచి మనం తెచ్చుకున్నామనమాట. అదే ఇండియన్ చీతా. మన దగ్గరైతే లేవు. మనం ఇక్కడ మళ్ళీ పునఃప్రవేశం చేపిస్తున్నామనమాట. ఈ యొక్క జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి. ఈ యొక్క జీవ వైవిధ్యాన్ని కాపాడటానికనమాట. అయితే ఇక్కడ ఇన్ సిట్యూ కన్జర్వేషన్ ఉంది. ఎక్స్ సిట్యూ కన్జర్వేషన్ గూడా ఉంటుంది మనకి. ఏంటి? ఇన్ సిట్యూ కన్జర్వేషన్, ఇన్ సిట్యూ కన్జర్వేషన్. అలాగే ఎక్స్ సిట్యూ కన్జర్వేషన్ అని గూడా అంటాం. ఎక్స్ సిట్యూ కన్జర్వేషన్ అంటాం. ఏంటి ఈ ఇన్ సిట్యూ, ఎక్స్ సిట్యూ అంటే సింపుల్. ఏవైతే మనకి సహజ ఆవాసంలో మనకు పెరుగుతాయో, ఉదాహరణకు మనం ఇన్ సిట్యూ తీసుకున్నామనుకోండి. ఈ ఇన్ సిట్యూ కన్జర్వేషన్ అంటే సంరక్షిస్తామనమాట. కన్జర్వేషన్ అంటే సంరక్షించడం కదా! ఏవి సహజ ఆవాసంలో ఉండేటటువంటి జీవరాశులు ఏవైతే ఉంటాయో, ఆ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి జీవవ్వచ్చు, జాతవ్వచ్చు, జంతు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు మనకి. వాటిని మనమేటంటే ఆ ప్రాంతం నుంచి తరలించం. అక్కడే ఉంచుతాం. స్థానికంగానే ఉంచి వాటిని కన్జర్వేషన్ చేస్తాం. దాన్ని మనం ఇన్ సిట్యూ కన్జర్వేషన్ అని అంటాం. అంటే ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటే జాతీయ ఉద్యానవనాలు అక్కడే ఉంటాయి. మనం ఇంకో దగ్గర తీసుకెళ్ళి వీటిల్ని కాపాడమనమాట. అక్కడే స్థానియంగానే ఉంచుతాం. అలాగే వన్యప్రాణి అభయారణ్యాలు శాంక్చురీస్ ఇవన్నీ గూడా అలాగే ఉంచుతాం. అలాగే బయోస్పియర్ రిజర్వ్స్ ఇవన్నీ గూడా ఏంటి ఆ ప్రాంతంలో ఉండివి అక్కడే ఉండి కాపాడుతాం. ఈ నివాస ప్రాంతంలోనే ఉంటాయి. ఇక్కడే ఉంచి కాపాడుతాం. అదేంటి ఇన్ సిట్యూ కన్జర్వేషన్ అని అంటాం. మరి ఎక్స్ సిట్యూ కన్జర్వేషన్ అంటే ఏటంటే యాక్చువల్‌గా ఏటంటే అదొక ఆవాసం దగ్గర బతుకుతుంది. సహజ ఆవాసం దాన్ని బయటికి తెస్తామనమాట. అక్కడ ప్రిజర్వ్ చేస్తాం. అక్కడ కన్జర్వ్ చేస్తాం. అక్కడ రక్షిస్తామనమాట. అటువంటి వాటిని మనం ఏటంటాం? ఎక్స్ సిట్యూ కన్జర్వేషన్ అంటాం. అంటే ఉదాహరణకు జూ పార్కుల్లో గట్టా దాస్తామనమాట. అవి చాలా తక్కువగా ఉంటాయనమాట. ఒకటో, రెండో ఉంటే వాటిల్ని ఆవాసానికి మార్చి దాని స్థానీయ ఆవాసం కాకుండా ఇంకొక దగ్గరికి మారుస్తామనమాట. దాన్ని మనం ఎక్స్ సిట్యూ కన్జర్వేషన్ అంటాం. ఎక్స్ అంటే బయట, ఇన్ అంటే అక్కడే ఉంటుంది. అలాగే విత్తన బ్యాంకులు, సీడ్ బ్యాంక్స్ మరి ఎక్కడో మొక్కలుంటాయి. ఆ మొక్కలు మనం ఏం చేస్తాము, వాటి యొక్క జెనెటిక్స్, క్రోనలాజికల్ ఆర్డర్‌ని పరీక్షించడానికి, అలాగే వాటి యొక్క నెక్స్ట్ తదుపరి క్లోనింగ్ ప్రక్రియ చేపట్టడానికి జీవులనైనా, జంతువులనైనా. జీవులనైతే జీన్ బ్యాంక్‌లో స్టోర్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత మనం అవి వాడుతామనమాట. అలాగే సీడ్ బ్యాంక్స్ అయితే విత్తనాలకు సంబంధించి, మొక్కలకు సంబంధించి ఇదొక ఆవరణానికి సంబంధించిన మొక్కనుకుంటే ఇంకో దగ్గరికి తీసుకెళ్ళి మనం దాస్తామనమాట. కన్జర్వ్ చేస్తాం. అలాగే బొటానికల్ గార్డెన్స్, వృక్ష ఉద్యానవనాల్లో దాస్తామనమాట. ఇవన్నీ ఎక్స్. ఇవన్నీ మనం ఎక్స్ సిట్యూ కన్జర్వేషన్ కింద వస్తాయనమాట. అది దానర్థం. ఇప్పుడు మనం ఏం చేసాం, మన దగ్గరైతే అయిపోయాయి చీతాస్. బయట నుంచి తెచ్చి ఇక్కడ మనం పెంచుకుంటున్నామనమాట. మన జీవ వైవిధ్యాన్ని పెంచుకుంటున్నాం. అది ఇక్కడ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఇంకేమున్నాయి? మన భారతదేశంలో ఎక్స్‌టింక్ట్ అయినవి అంటే ఆల్రెడీ విలుప్త జాతులని అంటాం. అయిపోయినయివి. ఇక్కడ లేవు. ఇంకా చూసుకుంటే పింక్ హెడెడ్ డక్. ఇదైతే మాక్సిమం అంతరించిపోయిందని భావిస్తున్నారు. మనకైతే ఎక్కడ దొరకట్లేదు ఇది. చూద్దాం. ఈ పక్షి అనేటటువంటిది. అలాగే డూడో ప్రపంచవ్యాప్తంగా అయితే ఇది పూర్తిగా అంతరించిపోయాయి. సంపేసాం మొత్తానికి బాతులివి సంబంధించినవి. ఈటిని ఒకసారి చూడాలి మనం. అలాగే పాసెంజర్ పీజియన్ పావురం ఇది కూడా మాక్సిమం అంతరించిపోయిందని భావించాలి. ఎక్కడో అరకొర ఉంటే చూడాలి. ప్రస్తుతానికైతే లేవు. మన యొక్క జీఐఎస్ సిస్టమ్ ఉపయోగించి ట్రాక్ చేస్తున్నాం. అయితే మనకి ఏపీపీఎస్‌సి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి శేషాచలం ఆంధ్రప్రదేశ్ దేనికి ఇది ఫేమస్? ఎర్రచందనానికి, సైకస్ బెర్డోమియా మొక్కకి, అలాగే జార్డాన్స్ కోర్సర్ ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఇది నిశాచర పక్షి.
అదే మనం గుర్తుంచుకోవాలి. ఈ యొక్క జార్డాన్స్ కోర్సర్ అనేటటువంటిది శేషాచలం అడవులు, ఎర్రచందనం అలాగే